బయో రెమిడియేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 4th యూనిట్లో లాస్ట్ టాపిక్ ఇది. ఈ టాపిక్ అయిపోతే మనకి 4th యూనిట్ కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ 5th యూనిట్ ఒక 5 క్లాసెస్లో అయిపోగొట్టేద్దాం. దీంతో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ ఎకానమీ స్టార్ట్ చేసేద్దాం. అండ్ దీనికి కావాల్సిన నోట్స్ మొత్తం పీడిఎఫ్ టెలిగ్రామ్లో అడిగిన వాళ్ళకి మెసేజ్ చేసిన వాళ్ళకి ఇస్తున్నాం. అంటే అమౌంట్కి వెళ్ళండి, ఫ్రీగా కాదు. సో కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి. ఇంకా క్లాస్ స్టార్ట్ చేస్తే బయో రెమిడియేషన్ అంటే ఏం లేదు, మామూలుగా మనకి వ్యర్థ పదార్థాలు మొత్తం ఈ టాపిక్ గురించి అదే ఉంది కదా, వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఉంది కదా. వ్యర్థ పదార్థాలు భూమిలో చేరి, వాటర్లో చేరి, లేదంటే గాలిలో చేరి కలుషితం చేస్తాయి కదా. ఇలాంటి కాలుష్య కారకాలని సూక్ష్మజీవులు కానీ లేదంటే సూక్ష్మజీవుల మిశ్రమాన్ని కానీ ఉపయోగించుకొని ఈ కాలుష్యాలని విచ్ఛిన్నం చేయడం అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక చెత్త ఉంది, ఒక పేపర్ వేస్ట్ ఉంది. ఆ పేపర్ వేస్ట్ని కొంచెం సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా లాంటి వాటిని ఉపయోగించి దాన్ని విచ్ఛిన్నం చేసి విడిగొట్టడం. అలా విడిగొట్టితే అవి బయోడిగ్రేడబుల్ అయిపోతాయి కదా, అంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోయి నాశనం అయిపోతాయి కదా. అలా అనమాట. సూక్ష్మజీవులు లేదా సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ఉపయోగించుకొని పర్యావరణ కాలుష్యాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేయడాన్ని బయో రెమిడియేషన్ అంటారు. ఓకేనా, ఇది బేసిక్ డెఫినేషన్. దీంట్లోని బయో రెమిడియేషన్లోన కొన్ని బ్యాక్టీరియాలని వాడి ఇవి ఉంటాయి కదా, కాలుష్యాన్ని కలిగించే పదార్థాలని విచ్ఛిన్నం చేస్తాయి. సపోజ్ మనకి బ్యాక్టీరియల్ బయో రెమిడియేషన్ అంటారు. దీన్ని బ్యాక్టీరియాని వాడి చేసేదాన్ని బ్యాక్టీరియల్ బయో రెమిడియేషన్ అంటారు. ఈ బ్యాక్టీరియల్ బయో రెమిడియేషన్లో మనకి సుడోమోనాస్ పుట్టిడా అనేది ఒక బ్యాక్టీరియా అనమాట. ఈ సుడోమోనాస్ పుట్టిడా ఏం చేస్తా అంటే, మనం లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం కదా, జల కాలుష్యంలోన మనకి చమురు స్ప్లిట్ అవుతుంది అని చెప్పాం కదా, లేదా ఏదైనా ఓడల్లోన అంటే షిప్పుల్లో ఫ్యూయల్ తీసుకొచ్చేటప్పుడు, పెట్రోలియం అలాంటివి తీసుకొచ్చేటప్పుడు అవి సముద్రంలో ఒలికిపోయి అది సముద్రం వాటర్ మీద ఆ పెట్రోలియం తెప్పగా మారుతుంది, ఒక తేలుతుంది. అది లోపల ఉండే వాటికి ఆక్సిజన్ అందకుండా చేస్తుంది అని చెప్పాం కదా జల కాలుష్యంలోన. సో అలా పేరుకుపోయిన పెట్రోలియంని, అంటే వాటర్ మీద తేలుతున్న పెట్రోలియంని ఈ సుడోమోనాస్ పుట్టిడా అనేది తినేస్తుంది అనమాట. తినేసి విచ్ఛిన్నం చేసి వస్తుంది. సో ఆ వాటర్ మీద ఉండే ఆ తేట ఉంటుంది కదా, పెట్రోలియం తేటని, ఆ తేటని మొత్తాన్ని ఈ సుడోమోనాస్ పుట్టిడా అనేది తినేస్తుంది అనమాట. సో ఇది ఇలా ఒక కాలుష్యానికి కారణమయ్యే పదార్థాన్ని బ్యాక్టీరియాలు లేదంటే మొక్కలు లేదంటే శిలీంధ్రాలు ఇలా వీటిని ఉపయోగించుకొని ఆ కాలుష్య కారకాలని విచ్ఛిన్నం చేయడమే బయో రెమిడియేషన్ అనమాట. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. బ్యాక్టీరియాని ఉపయోగించి చేసేది బ్యాక్టీరియల్ బయో రెమిడియేషను, తర్వాత శిలీంధ్రాలని ఉపయోగించుకొని చేసేది మైక్రో బయో రెమిడియేషను, తర్వాత శిలీంధ్రాలు బ్యాక్టీరియా రెండు కలిపి చేసేది మైక్రోబియల్ బయో రెమిడియేషను, మొక్కల ద్వారా చేసేది ఫైటో బయో రెమిడియేషన్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. శిలీంధ్రాల ద్వారా అయితే అస్పెరిజిల్లస్ నైగర్ అనేది, మ్యూకస్ ప్లంబిస్ అనేది, ఇవి ఏం చేస్తాయంటే క్రిమి సంహారకాలు ఉంటాయి కదా, ఇప్పుడు జస్ట్ పెస్టిసైడ్స్ అంటారు మనకి పొలాల్లో వాడతారు కదా, అలాంటి వాటిని ఇవి నాశనం చేస్తాయి అనమాట. ఇంకా బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు రెండు కలిపేస్తే బ్రావీ బ్యాక్టీరియం అనేది ఒకటి ఉంటుంది. ఇది పాదరసం కానీ సీసం కానీ ఇలాంటి భారలోహాలు ఉంటాయి కదా, హాని కలిగించేవి, అర్సెనిక్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని విచ్ఛిన్నం చేస్తాయి అనమాట. ఇంకా ఫైటో బయో రెమిడియేషన్ అంటే మనకి మొక్కల ద్వారా ఉంటాయి. ఈ మొక్కలు ఏం చేస్తాయంటే, సపోజ్ మనకి మొక్కజొన్న కానీ పొగాకు కానీ ఉన్నాయి కదా, అవి వేర్లలోన ఏం చేస్తాయంటే పక్కన ఇప్పుడు వాటిని నాటింటారు కదా, ఆ నాటిన పక్క సైడ్స్ ఉంటాయి కదా భూమిలోన, ఆ నేలలో ఉన్న కలుషితాలని ఇవి వేర్లలోన స్టోర్ చేసుకుంటాయి అనమాట. నేలలో ఉన్న కలుషిత పదార్థాలని ఇవి పీల్చుకొని వీటి వేర్లలోన స్టోర్ చేసుకుంటాయి. దాని ద్వారా ఆ నేలలో ఉన్న కాలుష్య పదార్థాలు క్లీన్ అవుతాయి అన్నమాట. సో ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. నెక్స్ట్ బయోస్టిమ్యులేషన్ అంటే కాలుష్య జలాల్లోకి ఆక్సిజన్ని పంపించి దాన్ని అక్కడ ఉండే సూక్ష్మజీవుల్ని ఎంకరేజ్ చేసి బయో రెమిడియేషన్ని ప్రేరేపించే విధానాన్ని బయోస్టిమ్యులేషన్ అంటారు. మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, జల కాలుష్యంలోనే చెప్పుకున్నాం. అక్కడ మనకి సూక్ష్మజీవులకి కావాల్సిన ఆక్సిజన్ని అందిస్తే అవి అక్కడున్న వ్యర్థ పదార్థాలని తినేస్తాయి, దాని ద్వారా వాటర్ క్లీన్గా ఉంటుందని చెప్పాం కదా. సో అలా సూక్ష్మజీవులు ఆ కాలుష్య పదార్థాలని తినడానికి, అంటే విచ్ఛిన్నం చేయడానికి వాటికి కావాల్సిన ఆక్సిజన్ని, ఇతర పోషకాలని ఇచ్చి ఎంకరేజ్ చేయడమే బయోస్టిమ్యులేషన్ అనమాట. ఇప్పుడు మురుగు కానీ కొన్ని పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలను కానీ ఈ పద్ధతి ద్వారా క్లీన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ న్యాచురల్ అటెన్యూషన్ అంటే ఏం లేదు, మనము ఇప్పుడు ఆక్సిజన్ని మనమే వాటికి పంపిస్తాం కదా, సూక్ష్మజీవులకి మానవులు పంపిస్తే అది బయోస్టిమ్యులేషన్. వాటంతటికి అవే ఆక్సిజన్, వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని తమంతట తామే కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేసే విధానాన్ని న్యాచురల్ అటెన్యూషన్ అంటారు. దీన్నే ఇంట్రెన్సిక్ బయో రెమిడియేషన్ అని కూడా అంటారు. అంటే సూక్ష్మజీవులు మనం ఆక్సిజన్ అందించే అవసరం లేకుండా వాటి పరిసరాల్లో ఉన్న ఆక్సిజన్నే ఉపయోగించుకొని కాలుష్యకాలని విచ్ఛిన్నం చేసే విధానాన్ని ఇంట్రెన్సిక్ బయో రెమిడియేషన్ లేదంటే న్యాచురల్ అటెన్యూషన్ అంటారు అనమాట.
ఇవి చమురు వాటి రిఫైనరీలు ఉంటాయి కదా, వాటి నుంచి విడుదలయ్యే తేటని కానీ లేదంటే ఆ పేరుకుపోయిన మురికిని కానీ ఇది క్లీన్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ బయో రెమిడేషన్లో వర్గీకరణ 2 రకాలు ఉంటాయి మనకి. ఇప్పుడు జంతువుల్ని రక్షించే విధానాలు 2 ఉన్నాయి కదా, ఇన్సిటివ్ ఎక్సెటివ్ అని. ఇక్కడ కూడా 2 రకాల బయో రెమిడేషన్లు ఉంటాయంట. ఇన్సిటివ్ అంటే ఎక్కడైతే కాలుష్యం జరుగుతుందో అదే ప్లేస్లోన చేయడం. ఎక్సిటివ్ అంటే అక్కడ నుంచి కాలుష్యకాలను తీసుకొచ్చి మన దగ్గర బయో రెమిడేషన్ చేయడం. ఇన్సిటివ్లో కొన్ని రకాలు ఉన్నాయి, వాటిని చూసుకుందాం. కలుషిత ప్రాంతంలోకి వెళ్ళి ఆక్సిజన్ సరఫరా నీళ్ళలోని సేంద్రియ కలుషితాలను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులకి సామర్థ్యం పెంచడం, జస్ట్ లైక్ బయో స్టిమ్యులేషన్ అనమాట. ఆ ప్లేసెస్లోకి వెళ్ళి వాటికి ఆక్సిజన్ అలాంటివి సేంద్రియ కలుషితాలని నాశనం చేయడానికి వాటికి సూక్ష్మజీవులకి మనకి ఆక్సిజన్ అవసరం అవుతుంది కదా, అలాంటివి ఆక్సిజన్ కానీ లేదంటే కొన్ని వాటికి అవసరమయ్యే పదార్థాలని కానీ ఇవ్వడం ద్వారా సూక్ష్మజీవుల సామర్థ్యాన్ని పెంచి బయో రెమిడేషన్ని ఇంక్రీజ్ చేయడాన్ని ఇన్సిటివ్ బయో రెమిడేషన్ అంటారు. దీంట్లోనే రకాలు ఉంటాయి. బయో వెంటింగ్ అనమాట. బయో వెంటింగ్ అంటే చెప్పాం కదా, కలుషిత ప్రాంతంలోనే ఆక్సిజన్ సరఫరా చేయాలి. నీళ్ళలోనే ఉండే సేంద్రియ కలుషితాలు ఉంటాయి కదా, సేంద్రియ కలుషితాలు అంటే మనకి కర్బన వ్యర్థ పదార్థాలు అంటారు. మనకి ఎలా చెప్పాలి, మనుషులకు సంబంధించిన వ్యర్థాలు ఉంటాయి కదా, అలాంటి వ్యర్థాలని సేంద్రియ కలుషితాలు అంటారు. విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులకి సామర్థ్యం పెంచడానికి ఆక్సిజన్ సరఫరా చేస్తారన్నమాట. బయో వెంటింగ్లోన ఆక్సిజన్ మాత్రమే సప్లై చేస్తారు. ఇవి గొట్టాల ద్వారా చేస్తారన్నమాట. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక వాటర్ ప్యాంట్లో ఒక చెరువు లాంటిది ఉంది, ఒక నీటి కుంట ఉంది. ఆ నీటి కుంటలోనే కలుషితాలు పెరిగిపోయినాయి. సో అక్కడ ఉండే జీవులకి ఆక్సిజన్ అవసరం కావాలి. సో ఒక గొట్టాలని పెట్టేసి ఒక పైపు లాంటివి పెట్టేసి మనం ఆక్సిజన్ పంపించేస్తే అక్కడ ఉన్న సూక్ష్మజీవులు వాటిని తీసుకొని ఆ వ్యర్థ పదార్థాలని అక్కడ నుంచి విచ్ఛిన్నం చేసేస్తాయి అన్నమాట. దీన్ని బయో వెంటింగ్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది బయో స్పార్కింగ్ అని. బయో స్పార్కింగ్ అంటే ఇప్పుడు అక్కడ పైన ఆక్సిజన్ సరఫరా చేస్తాం కదా, ఇక్కడ ఏమంటే ఫోర్స్తో కూడిన గాలిని అనమాట. కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ప్రెజర్ ఎక్కువ ఉన్న గాలిని ఆ కలుషితమైన ప్రదేశంలోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. దాని ద్వారా అక్కడ యాక్టివిటీ పెరుగుతుంది. ఇవి సూక్ష్మజీవుల యాక్టివిటీ పెరిగితే అక్కడ ఉండే కలుషితాలని అవి తినేస్తాయి. సో దీంట్లో మనం దేనికి ఉపయోగిస్తారంటే మినరల్ ఆయిల్స్ ఉంటాయి కదా, బెంజీను, టోలిను ఇలాంటి రసాయన పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ బయో అగ్మెంటేషన్ ఉంటుంది. బయో అగ్మెంటేషన్లో సేమ్ ఉంటుంది. ఇంకా దీనికి బయోటెక్నాలజీ ద్వారా కొన్ని సూక్ష్మజీవుల్ని ఉత్పత్తి చేస్తారు. ఆ సూక్ష్మజీవుల్ని ఉత్పత్తి చేసి ఎక్కడైతే కలుషితం ఉంటాయో అలాంటి ప్రదేశాల్లో నీటి కుంటల్లో కానీ లేదంటే చెరువుల్లో కానీ అలాంటి వాటిల్లో వీటిని ప్రవేశపెడతారన్నమాట. ఇలాంటి ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఇప్పుడు సుడోమోనాస్ పుట్టిడా ఉంటుంది కదా, ఇది అలాంటిది అనమాట. దీన్ని ల్యాబ్లో తయారు చేసి అక్కడ ప్రవేశపెట్టింటారు. అక్కడ ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు నీటిపైన తేలియాడే చమురు వ్యర్థాలని నిర్మూలించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారంట. సో ఇది ఇప్పుడు అక్కడ చెమురు ఉంటుంది, ఆ చెమురుని తినడం కోసం సపరేట్గా బయోటెక్నాలజీ ఉపయోగించి ఒక బ్యాక్టీరియాని పుట్టించి ఆ బ్యాక్టీరియాని తీసుకెళ్ళి ఇక్కడ వదిలేస్తే అది అక్కడ ఉన్న మొత్తం చమురుని మొత్తం తినేస్తుంది అనమాట. ఇలాంటి పద్ధతిని బయో అగ్మెంటేషన్ అంటారు. నెక్స్ట్ మనకి ఎక్సిటివ్ అంటే అక్కడ కలుషితమైన పదార్థాలను తీసుకొచ్చి మన దగ్గర ఇది బయో రెమిడేషన్ చేయడాన్ని ఎక్సిటివ్ బయో రెమిడేషన్ అంటారు. దీంట్లో మొదటి ల్యాండ్ ఫార్మింగ్లో ఏం చేస్తారంటే ఎక్కడైతే కలుషితం ఉంటుందో అక్కడ తవ్వి ఆ నేల కాలుష్యం నివారించడానికి దీన్ని తీసుకొస్తారు. నేల కాలుష్యం ఎక్కడైతే ఉంటుందో ఆ నేలను తీసుకొచ్చి ఇక్కడ ఒక ల్యాండ్ ఫార్మింగ్ ఒకటి మనం పొలాలు ఎలా చేస్తామో అలాగే దున్నేస్తారు. దాంట్లోన ఎరువులు కలుపుతారు. ఎరువు అంటే యూరియా ప్లస్ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ అనే దాన్ని కలిపి దానికి ఇలాంటి కలపడం ద్వారా దాంట్లో నైట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. ఆ మట్టిలో నైట్రోజన్ లెవెల్స్ పెరిగి నైట్రోజన్స్ కానీ ఫాస్ఫేట్లు కానీ పెరిగి అక్కడ ఉన్న వాటికి అవి ఎక్కువ అందుతాయి. అక్కడున్న సూక్ష్మజీవులకి నైట్రోజన్ ఫాస్ఫేట్లు ఎక్కువ అందడం ద్వారా ఈ బయోడిగ్రేడేషన్ అనేది జరుగుతుంది అనమాట. తక్కువ ఖర్చు, సులభంగా కూడా చేయొచ్చు దీన్ని. ల్యాండ్ని ఎక్కడైతే కలుషితం ఉంటుందో, ఇప్పుడు సపోజ్ మనం పల్లెటూరులో అయితే చెరువులు ఉంటాయి కదా, చెరువుల్లోని పూడికని తీసుకొచ్చి మనకి పొలాల్లో చల్లుతారు. దానివల్ల కూడా ఆ చెరువుల్లో ఉండే కలుషితాలు తీసుకొచ్చి చెరువుల్లో ఉండే కలుషితాలు తీసుకొచ్చి పంట పొలంలో వేయడం వల్ల పంటకి తగిన సామర్థ్యం పెరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఇక్కడ సూక్ష్మజీవులు ఉంటాయి, అవి చెరువులో పనికిరావు, కాకపోతే పంట పండించడానికి అవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఎరువులు వేస్తారు కదా, నైట్రోజన్ కానీ మామూలు జీవ సంబంధ ఎరువులు వేసినా లేదంటే మనం కొన్న ఎరువులు వేసినా కూడా వాటికి నైట్రోజన్ ఫాస్ఫేట్లు అందుతాయి. నైట్రోజన్ ఫాస్ఫేట్లు అందడం ద్వారా అక్కడ ఉండే సూక్ష్మజీవులు ఉంటాయి కదా, నేలలో ఉండే సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలని విచ్ఛిన్నం చేసి దానికి పొలానికి సంబంధించిన ఎరువుగా ఉపయోగిస్తారన్నమాట.
దీన్ని ల్యాండ్ ఫార్మింగ్ అంటారు. సో మనం ఎక్కడైనా కలుషితమైన నేలను తవ్వి ఆ అవక్షేపాలను ల్యాండ్ ఫార్మింగ్ సైట్లకి రవాణా చేసి ఎరువులతో కలుపుతారు. ఆ ఎరువులతో కలపడం ద్వారా నైట్రోజన్, ఫాస్ఫేట్లు ఆ అవక్షేపాలకు అంటే ఆ నేలకు అందేసి బయోడిగ్రేడేషన్కి జరుగుతుంది అనమాట. ఇది నెక్స్ట్ బయోఫైల్స్ అంటే నేలల్లో పెట్రోలియం భూభాగాలు ఉంటాయి కదా, వాటి సాంద్రతని తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ బయోరియాక్టర్ ఉంటుంది. బయోరియాక్టర్ అంటే ఇప్పుడు మనకి ఒక ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అణు రియాక్టర్, ఇలాంటి ఒక పద్ధతి అనమాట ఇది. ఆ రియాక్టర్లోకి వర్త జలాల నుంచి కలుషితాలను తొలగించడానికి ఉపయోగిస్తారు అనమాట. ఆ బయో రియాక్టర్లోన ఒక పొల్యూటెడ్ వాటర్ని వేస్తారు. ఆ పొల్యూటెడ్ వాటర్లోన ఒక ప్రాసెసింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ సిస్టమ్ని స్లరీ బయో రియాక్టర్ అంటారు. ఈ ప్రాసెసింగ్ సిస్టమ్ని ఈ స్లర్రీ బయోరియాక్టర్ని మనం ఎక్కువగా వాడతామంట. ఈ స్లర్రీ బయోరియాక్టర్ అనేది వ్యర్థ జలాల నుంచి కలుషితాలని తొలగిస్తుంది అనమాట. బయో రెమిడేషన్ ద్వారానే ఈ కలుషితాలను తొలగిస్తుంది. అంటే ఒక వాటర్ని మన దగ్గరికి తీసుకొచ్చి వాటిలోన బయో రెమిడేషన్ చేయడం ద్వారా వాటర్ని పొల్యూటెడ్ నుంచి కాపాడవచ్చు అనమాట. అంటే స్వచ్ఛమైన నీరుని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపోస్టింగ్ మనం ఫస్ట్ నుంచి తీసుకుంది కదా, సేంద్రియ పదార్థాలు ఉంటాయి కదా, పశువులు పేడ, వ్యవసాయ వ్యర్థాలు, వీటిని మామూలుగా మనం ఊర్లలో ప్రజలు ఏం చేస్తారంటే అవి ఇంట్లో ఉన్న పశువుల పేడ లేదంటే ఏదైనా వ్యర్థాలను తీసుకెళ్ళి ఒక ఊరు బయట ఒక దిబ్బ లాంటివి చేసుకొని అక్కడ వేస్తారు. వాటి వల్ల పశువుల పేడ ఈ సేంద్రియ పదార్థాల్లో ఉన్న వాల్యూస్ పోతాయి అన్నమాట. అలా పోకుండా ఇవి ఇంకా తొందరగా కుళ్ళిపోయేలాగా చేయడానికి ఈ కంపోస్టింగ్ అనే పద్ధతిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది. సేంద్రియ పదార్థాలైన పశువుల పేడ కానీ వ్యవసాయ వ్యర్థాలు కానీ అందులోకి వేసి అవి తొందరగా కుళ్ళిపోయేలా చేస్తారు. తొందరగా కుళ్ళిపోయేలా ఎలా చేస్తారంటే దాంట్లో బ్యాక్టీరియాని పంపిస్తారు అన్నమాట. అందులో బ్యాక్టీరియాను పంపించడం ద్వారా అది తొందరగా కుళ్ళిపోయేలా చేసి అది సేంద్రియ పదార్థాలు ఎరువుగా వాడుకుంటారు. దీంట్లోనే టాక్సిన్ల చికిత్సకు కూడా దీన్ని వాడతారంట. నెక్స్ట్ దీనివల్ల ఉపయోగాలు, బయోరెమిడేషన్ వల్ల ఉపయోగాలు ఏమన్నా అంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. కొన్ని హానికరమైన కాలుష్యకాలు ఉంటాయి, ఆర్సెనిక్ కానీ, ఫ్లోరైడ్స్ కానీ, నైట్రేట్స్ కానీ, ఇలాంటి కాలుష్యాలని తొలగించుకోవచ్చు. జలాశయాల్ని శుభ్రం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం అన్ని పొల్యూటెడ్ వాటరే ఉంటాయి కదా, వాటిని శుభ్రం చేసుకోవచ్చు. ఖర్చు తక్కువ ఉంటుంది. తర్వాత శక్తిని కూడా తక్కువగానే వినియోగిస్తాం అనమాట. తక్కువ పరికరాలు కూడా అవసరం. ఇలాంటివి ఉపయోగాలు ఉన్నాయి. సమస్యలు ఏమున్నాయంటే ఇవి పెద్ద పెద్ద లోహాలని జస్ట్ మొత్తానికే తినేవి అనమాట, కొంచెం మాత్రమే తినేస్తాయి. అలాంటివి లెడ్, కాడ్మియము, మెర్క్యూరీ ఇలాంటి భార లోహాలని తొలగించవన్నమాట. ఏమన్నా తొలగిస్తే కొంచెం కొంచెం తినేస్తాయి కానీ మొత్తానికి ఇవి తీసేయలేవు అనమాట, పూర్తిగా విచ్ఛిన్నం చేయవు. సో ఇలాంటి ఇవి లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ ఇలాంటి వాటిని పూర్తిగా విచ్ఛిన్నం చేయవు. సో కొంచెం కొంచెం మిగిలిపోతాయి కదా, ఈ కొంచెం కొంచెం మిగిలిపోయినవి విషంలాగా మారచ్చు అనమాట. వీటి వల్ల వేరే ప్రోడక్ట్స్ అంటే విషపరమైన ప్రోడక్ట్స్ తయారు కావచ్చు, విష ఉత్పత్తులు పెరిగే ప్రమాదం ఉందన్నమాట. నెక్స్ట్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిని నియంత్రించడం కష్టం అనమాట. వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే అవి తొందరగా కరిగిపోవు లేదంటే విచ్ఛిన్నం కావు. అలాంటి కాంపౌండ్స్ ఇప్పుడు కార్బన్, హైడ్రోజన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. ఇలాంటి వాటిని అవి వాటర్లో కరగవు, తొందరగా విచ్ఛిన్నం కాదు. ఇలాంటి వాటి కోసం ఇది ఉపయోగపడదు. బయో రెమిడేషన్ అనే పద్ధతి ఉపయోగపడదు. కాకపోతే వీటికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఇది కూడా ఒక సమస్య. బయో రెమిడేషన్కి ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా చాలా సున్నితమైన ప్రక్రియ అంటే ఇది టెంపరేచరు, తేమ లేదంటే వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మనకి ఇది క్లైమేట్ ఏమైనా చేంజెస్ వస్తే బయో రెమిడేషన్ సరిగ్గా జరగదు. సో ఇది సున్నితమైన ప్రక్రియ అని చెప్తారు. నెక్స్ట్ ఫైటో రెమిడేషన్లో రకాలు అంటే ఇప్పుడు మొక్కల ద్వారా బయో రెమిడేషన్ చేస్తారు కదా, మొక్కల ద్వారా చేసే బయో రెమిడేషన్లోన చాలా రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని బ్రీఫ్గా తెలుసుకుందాం, ఇవేం మనకు అంత అవసరం లేదు. ఫైటో ఎక్స్ట్రాక్షన్ అంటే మనకి మొక్కలు నీరు నుంచి, మొక్కల్ని ఎక్కడ నాటుతాం మనం, నేలలోనే నాటుతాం. కొన్ని మొక్కలు వాటర్లో కూడా పెరుగుతాయి కదా, అలాంటి మొక్కలు అక్కడ నేలలో కానీ వాటర్లో కానీ ఉంటాయి కదా వ్యర్థ పదార్థాలు. ఆ వ్యర్థ పదార్థాలని తీసుకుంటాయి అన్నమాట, వేర్ల ద్వారా తీసుకొని బయటికి పంపించేస్తాయి. అలాంటి మొక్కల్ని ఫైటో ఎక్స్ట్రాక్షన్స్ అంటారు అనమాట. హైపర్ అక్యుములేటర్స్ అని కూడా అంటారు వీటిని. భారలోహాలు మొక్కలకి కూడా ప్రమాదం. కొన్ని ఇవి ఉంటాయి కదా, లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ ఇలాంటివి వీటికి ప్రమాదకరం అన్నమాట. అవి పీల్చేసుకుంటాయి కానీ అవి ప్రమాదాన్ని గురిచేస్తాయి. ఇవి మొక్కలు ఏం చేస్తాయంటే వాటర్లో కానీ నీళ్ళలో కానీ ఉండే వ్యర్థ పదార్థాలని పీల్చుకుంటాయి అన్నమాట. అందుకే వీటిని ఎక్స్ట్రాక్షన్స్ అంటారు. నెక్స్ట్ ఫైటో ఓలటైజేషన్లోన ఈ వ్యర్థ పదార్థాలని గ్రహించి ఆకుల ద్వారా నీటి ఆవిరి రూపంలో బయటికి పంపిస్తాయన్నమాట. బాష్పోత్సేకం అంటారు కదా దాన్ని. ఆ ప్రక్రియలో నీటి ఆవిరి రూపంలోనే గాలిలోకి విడుదల చేస్తాయి. అంటే వ్యర్థ పదార్థాలని వేర్ల ద్వారా గ్రహించి
ఆకుల ద్వారా నీటి ఆవిరి రూపంలో బయటికి వదిలేసే వాటిని ఫైటోవలటైజేషన్ అంటారు. నెక్స్ట్ ఫైటో డిగ్రేడేషన్. దీన్ని వేర్ల ద్వారా గ్రహించిన హానికర వ్యర్థాలని విషరహిత పదార్థాలుగా తయారు చేసి విచ్ఛిన్నం చేస్తాయి అన్నమాట. ఇవి గ్రహించిన తర్వాత వాటిలోనే విష పదార్థాలు ఉంటాయి కదా, పాయిజనస్ పదార్థాలని తీసుకెళ్ళి ఆ పాయిజన్ని అవి తీసుకొని మిగతా పదార్థాలని అక్కడే వదిలేస్తాయి అనమాట, అంటే విచ్ఛిన్నం చేసేస్తాయి. సో పాయిజనస్ వాటిని తీసుకెళ్ళి పాయిజన్ లేకుండా చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఫైటో స్టెబిలైజేషన్ ఏం చేస్తాయంటే ఇవి అక్కడ ఏవైతే ఈ మొక్కలు నాటిన ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలోన రసాయన సమ్మేళనాలు ఉంటాయి, ఏవైనా కానీ కెమికల్ వాటికి సంబంధించినవి ఉంటాయి కదా, కెమికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా చుట్టూ, ఆ కెమికల్ ప్రోడక్ట్స్ని క్షీణింపజేయవు, అలాగనే పెంచవు అనమాట, ఎలా ఉండినవి అలాగే ఉంచుతాయి అనమాట. నెక్స్ట్ ఫైటో హైడ్రాలిక్స్. ఈ ఫైటో హైడ్రాలిక్స్ అనేవి నీటిని గ్రహిస్తాయి, అంటే వాటర్ని గ్రహించి ఆ వాటర్ని రవాణా చేయడం వల్ల వీటి సామర్థ్యాన్ని పెంచుతాయి అనమాట. బయోరెమిడేషన్కి కావాల్సిన సామర్థ్యాన్ని ఈ ఫైటో హైడ్రాలిక్స్ అనేవి పెంచుతాయి. నెక్స్ట్ రైజోఫిలరేషన్. దీన్ని ముందే చెప్పాం కదా, నీరులో నుంచి గ్రహించిన వ్యర్థ పదార్థాలని మొక్కలు వాటి వేర్లలో నిల్వ చేసుకుంటాయి, మొక్కజొన్న, పొగాకు అని ఇవి అనమాట. రైజోస్పియర్ బయోడిగ్రేషన్ అంటే మొక్కలు వాటి ద్వారా సహజ పదార్థాలని విడుదల చేస్తాయి అనమాట. ఇవే విడుదల చేసి అక్కడ విచ్ఛిన్నం చేయేలా చేస్తాయి. నీళ్ళలోని సూక్ష్మజీవులకి పోషకాలు అందుకొని జీవ సంబంధమైన క్షీణతకి పెంచుతాయి. అంటే ఈ మొక్కలే విడుదల చేసే కొన్ని పదార్థాలను విడుదల చేసి ఆ పదార్థాలు ఆ నీళ్ళలోని సూక్ష్మజీవులకి ఎంకరేజ్ చేస్తాయి అనమాట. అక్కడ బయోరెమిడేషన్ చేయడానికి సూక్ష్మజీవులకి ఎంకరేజ్ చేస్తాయి అనమాట. జీవ సంబంధమైన క్షీణతకి పెరుగుతాయి. అంటే అక్కడ ఏమైనా జీవ సంబంధమైన వ్యర్థాలు ఉంటాయి కదా, అలాంటి వ్యర్థ పదార్థాలని తగ్గించడానికి ఈ సూక్ష్మజీవులకి ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట. అంటే వీటికి తిండి పెట్టి వీటిని తినండి అని చెప్పేస్తాయి అనమాట, ఎంకరేజ్ చేసేలాగా. నెక్స్ట్ వ్యవసాయంలో పర్యావరణ అనుకూల సాంకేతికలు. ఇది ఒక చిన్న టాపిక్. ఇది మనకి 4th యూనిట్లో ఏమడిగారంటే పర్యావరణానికి హాని కలిగించకుండా వ్యవసాయం చేసే పద్ధతులు ఏమున్నాయి అనేవి అడిగారు. వాటిలోనే సేంద్రియ వ్యవసాయం ఒకటి. సేంద్రియ వ్యవసాయం అంటే ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే ఆర్గానిక్ పదార్థాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్నే సేంద్రియ వ్యవసాయం అంటారు. ఇప్పుడు మామూలుగా మనకి కంపెనీస్లో తయారయ్యే పెస్టిసైడ్స్ కానీ ఇలాంటి వాటిని వాడకుండా పశువుల పేడ లేదంటే వేప నూనె ఇలాంటివి ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు అనమాట. ఇందులో పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, జన్యు మార్పిడి చెందిన జీవులు కానీ, వృద్ధి చేసే హార్మోన్లు ఇలాంటి వాటిని వాడరు అనమాట. ఇవి జస్ట్ పంటలు లేదంటే పశు సంపదని పెంచుతాయి దీనివల్ల. అంటే పశువుల నుంచి కానీ పంటల నుంచి కానీ ఉత్పత్తి అయ్యే వాటితోనే మళ్ళీ వ్యవసాయం చేస్తారు. భారతదేశంలో మొదటిసారిగా మణిపూర్లోనే స్టార్ట్ చేస్తారు దీన్ని. సేంద్రియ వ్యవసాయ పితామహుడు ఎవరంటే సర్ ఆల్బర్ట్ హ్యూవార్డ్ అని ఆయన. తర్వాత ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. అది గజియాబాద్లో ఉంది, యూపీలోన, ఉత్తరప్రదేశ్లో ఉంది. దాని ద్వారా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారనమాట. ఇంకా మన ఇండియాలో ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అనేది సిక్కిం రాష్ట్రాన్ని అంటారు. 2016లో డిక్లేర్ చేస్తారనమాట. ఇక్కడ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఎక్కువ ఉన్నందుకే ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియాగా దీన్ని పెట్టారనమాట. ఇంకా భారతదేశంలో ప్రపంచంలోనే సేంద్రియ వ్యవసాయదారుల సంఖ్యాపరంగా 1వ స్థానంలో ఉంది. విస్తీర్ణం అంటే ఎక్కువ రైతులు సేంద్రియ వ్యవసాయం చేసి ఎక్కువ రైతులు భారతదేశంలోనే ఉన్నారంట. కాకపోతే విస్తీర్ణం పరంగా 9వ స్థానంలో ఉంది. అంటే ఎక్కువ ప్లేసెస్లో చేయట్లేదు వ్యవసాయం, తక్కువ ప్లేసెస్లో మాత్రమే చేస్తున్నారు. సో విస్తీర్ణంలో 9వ ప్లేస్లో ఉంది, సంఖ్యాపరంగా 1వ స్థానంలో ఉంది. దీనికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనేది ఒకటి స్టార్ట్ చేస్తారు 2015లోన. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలకి మార్కెట్ కల్పించడము, తర్వాత ఇటువంటి పంటలకి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడము, తర్వాత ఇలాంటివి మార్కెట్లు కల్పించడము, ఈ పంటలకి సర్టిఫికేషన్ కల్పించడం, లేదంటే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ప్రోత్సాహకాలు అందించడం ఈ పథకం యొక్క పని అనమాట. దీంట్లో భాగంగానే మనకి రైతు సమాఖ్యలు అనేవి ఏర్పడ్డాయి. నెక్స్ట్ పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీము, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారానే పండించారు వీటిని అని ఒక సర్టిఫికేట్ జారీ చేస్తాయి అనమాట. ఆ సర్టిఫికేట్ ద్వారా మనకి ఎక్స్పోర్టింగ్కి ఈజీగా అవుతుంది, మార్కెట్లో కూడా ఈజీగా మనం అమ్ముకోవచ్చు. నెక్స్ట్ జీరో బడ్జెట్ వ్యవసాయం. జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ₹1 కూడా ఖర్చు చేయకుండా వ్యవసాయం చేపట్టడం అనమాట. ఇలాంటి ఎరువులు, పురుగుల మందులు లేకుండా, ఖర్చు లేకుండా పంట పండించడాన్ని జీరో బడ్జెట్ వ్యవసాయం అంటారు. దీన్ని 1990లో సుభాష్ పాలేకర్ అనే అతను కనిపెట్టాడు. అంటే అతని నుంచే స్టార్ట్ చేశారనమాట ఇది. ఇందులో 4 ప్రధాన అంశాలు ఉంటాయన్నమాట. బీజామృతం అంటే ఇప్పుడు మనం ఏదైనా పంట పండించాలంటే విత్తనాలు వాడాలి కదా, ఆ విత్తనాలకి ముందే విత్తనాలు నాటే ముందే ఆవు పేడ, ఆవు మూత్రంతో కలిపి
మిక్స్ చేసి దాన్ని కొన్నాళ్ళు స్టోర్ చేసి తర్వాత నాటుతారు అనమాట. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఆ విత్తనాలకి వేరే బ్యాక్టీరియా కానీ ఎలాంటి వైరస్ కానీ అలాంటివి సోకకుండా మొక్క పండడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే విత్తనాలు ఆర్గానిక్గానే మంచిగా పెరగడానికి ఉపయోగపడుతుంది, ఎటువంటి ఎరువులు వాడకుండా. ఇప్పుడు మనకు వచ్చే విత్తనాలు చూస్తే అవి దాని మీద ఆల్రెడీ ఒక పొర ఉంటుంది, ఆ పొరని సైంటిఫిక్గా క్రియేట్ చేస్తుంటారు. అంటే ఏవైనా దాన్ని ఏమంటారు రసాయనాలు వాడి క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే ఈ బీజామృతంలో ఏం చేస్తారంటే ఆవు పేడ మూత్రం అనేవి ఆర్గానిక్ కదా, ఈ ఆర్గానిక్ ద్వారా వాటిని విత్తనాలు మిక్స్ చేసి నాటుతారు అనమాట. ఇంకా జీవామృతం అంటే మొక్కలు పెరిగింటాయి కదా, మొక్కలు పెరిగిన తర్వాత వాటికి మామూలు బయట దొరికే ఎరువులు కాకుండా ఆవు పేడ మూత్రము బెల్లము పప్పు పిండి ఇవన్నీ కలిపి ఎరువుగా వాడతారు అనమాట. మామూలుగా బయట దొరికే యూరియా ఎక్కువ ఉంటాయి కదా వాడతారు, యూరియా కానీ లేదంటే నైట్రోజన్ కానీ లేకపోతే గ్రోమోర్ నుంచి చాలా ప్రోడక్ట్స్ వస్తాయి కదా, అవన్నీ వాడతారు కదా మొక్క పెరగడానికి. అవన్నీ అవసరం లేకుండా ఆవు పేడ మూత్రము బెల్లం పప్పు పిండి ఇవన్నీ కలిపి ఎరువుగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ మల్చింగ్ అంటే ఇప్పుడు మొక్క పెరుగుతుంది, ఆ మొక్క చుట్టూ కప్పడం ఒక కొన్ని పదార్థాలను తీసుకెళ్ళి ఆ మొక్క చుట్టూ కప్పుతారు, ఆ వేర్లు బలంగా ఉండడానికి. ఆ మొక్క చుట్టూ కప్పుతారు. వరిగడ్డి కానీ చెరుకు పిప్పి కానీ కొబ్బరి పీచి ఇలాంటివి తీసుకెళ్ళి ఆ మొక్క చుట్టూ వేస్తారు. అవి ఏం చేస్తాయంటే మొక్కని వేర్ల నుంచి ఆ మొక్క వేర్లను కాపాడతాయి. దాంతోపాటు ఈ వరిగడ్డి చెరుకు పిప్పి అనేవి తర్వాత భూమిలో కలిసిపోతాయి కదా, అలా భూమిలో కలిసిపోవడం ద్వారా ఆ నేల సారవంతం అవుతుంది అనమాట. ఇవి తొందరగా కుళ్ళే పదార్థాలతో మల్చింగ్ చేస్తారు. మల్చింగ్ అంటే మొక్క చుట్టూ కప్పడం, అంటే మొక్క చుట్టూ అంటే మొక్క పైన కాదు, మొక్క కాండం చుట్టూ కప్పడాన్ని మల్చింగ్ అంటారు. నెక్స్ట్ వాపాస తేమ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇవి నేల ఉంటుంది కదా, ఆ నేలలోన సగం 50% గాలి ఉండాలి, మట్టి కణాలలో మధ్యలోన 50% గాలి ఉండాలి, 50% నీటి ఆవిరి ఉండాలన్నమాట. ఇలా ఉండడం ద్వారా తొందరగా వాటికి పోషకాలు అందేసి మొక్క బాగా ఉంటుంది అన్నమాట. ఈ 4 పద్ధతులు అనేవి జీరో బడ్జెట్ వ్యవసాయంలో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇలాంటివి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకటి అగ్రోఫారెస్ట్రీ అంటే ఏం లేదు, ఫారెస్ట్ని అడవుల్ని వ్యవసాయాన్ని రెండు కలిపి పెంచడాన్ని అగ్రోఫారెస్ట్రీ అనమాట. పక్షులు పంటలు కొన్ని జంతువులు ఈ మూడింటిని ఒకే సరైన రీతిలోన ఏకీకృతం చేసి పండించే పంటని అగ్రోఫారెస్ట్రీ అంటారన్నమాట. అంటే అడవుల్లో పెరిగే మొక్కల్ని పంటల్లో పండే పంటల్ని రెండుకి కలిపి పెంచడాన్ని అగ్రోఫారెస్ట్రీ అంటారు. దీని ద్వారా అడవులు పెరుగుతాయి, మనకి పంటలు వస్తాయి, దాని ద్వారా కొన్ని జంతువులు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. 2014లోనే అగ్రోఫారెస్ట్రీ పాలసీ అనేదాన్ని ఒక పాలసీని తెచ్చారు, అంటే అగ్రోఫారెస్ట్రీని డెవలప్ చేయడానికి. 2016లో మరొక పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ కోసము 1000 కోట్ల బడ్జెట్ని ఏర్పాటు చేశారనమాట. ఈ 1000 కోట్ల బడ్జెట్లోనే ఒకటి ఉంది హర్మేజ్ పర్ పేడ్ అనేది, అంటే ప్రతి ఒక్క పంట అడుగున ఒక మొక్కను నాటాలి, ఒక చెట్టు నాటాలి అనేది. అంటే ప్రతి ఒక్క పంట ఒక ఎకరా పొలం ఉంది, ఆ ఎకరా పొలం సరిహద్దుల్లోన ఒక 2 మొక్కలు నాటాలి, ఒక చెట్లు ఉండాలి అనేది తీసుకొచ్చారన్నమాట. హర్మేజ్ పర్ పేడ్ అని, అంటే ప్రతి ఒక్క వ్యవసాయ పంట దగ్గర ఒక చెట్టు ఉండాలి అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ పంట మార్పిడి పద్ధతి. ఈ పంట మార్పిడి పద్ధతి అంటే సపోజ్ ఒక పొలం ఉంది, ఆ పొలంలోన ప్రతి సంవత్సరం పత్తి వేసారనుకోండి, దిగుబడి తగ్గిపోతుంది. ఫస్ట్ ఇయర్ 10 క్వింటలు వచ్చిన పంట నెక్స్ట్ ఇయర్ 8 క్వింటలు అట్లా తగ్గిపోతుంది. లేదంటే ఏమైనా తెగులు వస్తాయి. సేమ్ పంట ఎవ్రీ ఇయర్ వేయకూడదు. ఒకసారి పత్తి వేస్తే నెక్స్ట్ టమోటా, నెక్స్ట్ వేరుశెనగ ఇలాంటివి డిఫరెంట్గా మార్చుకుంటూ వెళ్ళడం ద్వారా ఒకే రకమైన బ్యాక్టీరియా అక్కడ తిరగడం మానేసి వేరే రకాలైన బ్యాక్టీరియా తిరగడం ద్వారా అక్కడ మొక్కలు పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఒకే వాటర్ పోయడం ద్వారా దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఒక సిచ్యువేషన్లోన ఒక మొక్క ఉంది, దానికి తినాల్సిన బ్యాక్టీరియా వచ్చి ఇది నాదే నేను తినేస్తూ ఉంటుంది. అదే మొక్క ప్లేస్లో వేరే మొక్క నెక్స్ట్ ఇయర్ ఉంటే ఇది మనది కాదనే వెళ్ళిపోతాయి. సపోజ్ ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా, అంటే పంటల్ని మారుస్తూ ఉండడం ద్వారా దిగుబడి ఎక్కువ పెరుగుతుంది అనమాట. పంటల్ని ఒక సంవత్సరం ఒక పంట మాత్రమే వేయాలి, వేరే రకాలు మారుస్తూ ఉండాలి, ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటే పంట మార్పిడి పద్ధతి అంటారన్నమాట. ఇంకా పాలికల్చర్ ఫార్మింగ్ అంటే ఇది ఒకే ఇయర్ ఒకే పంటతో పాటు డిఫరెంట్ పంటలు వేయడం అనమాట. ఇప్పుడు ఒకే సంవత్సరంలోనే పత్తి కొంచెము, టమోటా కొంచెము, తర్వాత వేరుశెనగ కొంచెం, ఇలా డిఫరెంట్ రకాలైన పంటల్ని ఒకే ఇయర్ వేయడాన్ని పాలికల్చర్ అంటారు. ఒకే భూమిలో వివిధ రకాల మొక్కల్ని కలిపి నాటడాన్ని పాలికల్చర్ వ్యవసాయం అంటారు. దీని ద్వారా వ్యవసాయంలో కూడా జీవ వైవిధ్యం ఉంటుంది అనమాట. జీవ వైవిధ్యం అంటే చెప్పాం కదా, రకరకాల జాతులు ఒక దగ్గర ఉండడాన్ని జీవ వైవిధ్యం అంటారు. నెక్స్ట్ పెర్మాకల్చర్ అంటే సేంద్రియ వ్యవసాయాన్ని అగ్రోఫారెస్ట్రీని రెండు మిక్స్ చేస్తే వచ్చేదే పెర్మాకల్చర్ అనమాట. దీంట్లో 3 సూత్రాలు ఉంటాయి: కేర్ ఫర్ ప్లానెట్, కేర్ ఫర్ పీపుల్, ఫైర్ షేర్ అనేది. అంటే మన భూమి సురక్షితంగా ఉండాలా, మనుషులు సురక్షితంగా ఉండాలా, వాటి మధ్యన ఈక్వల్గా షేర్ చేసుకోవాలా, పంచుకోవాలా అనేది ఒకటి ఉంటుంది.
నెక్స్ట్ హైడ్రోఫోనిక్స్ అంటే బిందు సేద్యం అంటారు. ఇది చాలామంది బాల్కనీలోన ఇంటిపైన టెర్రస్లో కూడా చేస్తుంటారు. తక్కువ వాటర్ వాడి ఎక్కువ మొక్కల్ని పెంచడం, లేదంటే మనం పూల కుండీల్లో పెంచుకుంటారు కదా, అలాంటి సేద్యాన్ని బిందు సేద్యం అంటారు. తక్కువ నీరు తక్కువ నేల ఉపయోగించి పండించే పంటల్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఆక్వాఫోనిక్స్ అంటే ఇప్పుడు కొన్ని చెరువు లాంటి వాటర్ పాండ్ లాంటి ప్రాంతాల్లోన కింద చేపలు పెంచుతారు. దానిపైన కార్కులు వేసి చిన్న చిన్న ప్లాంట్స్ అంటే మొక్క పెరగడానికి ఉపయోగపడే నేల లాంటిది వేసి దాని మీద మొక్కలు పెంచుతారు. ఈ కింద ఉండే వాటర్ని మొక్కలకి వేసి ఈ చేపలు ద్వారా ఉత్పత్తి అయి ఉంటుంది కదా, ఏదైనా చేపల వేస్ట్ ఉంటుంది కదా, ఆ చేపల వేస్ట్ని మొక్కలకి వేసి ఆ మొక్కలు పెరిగేదానిలా చేస్తారు. కింద చేపల పెంపకాన్ని చేస్తారు. సో చేపలతో పాటు మొక్కల్ని కూడా పెంచేస్తారు అనమాట. ఈ మొక్కలు నుంచి వచ్చిన కలుషితాలు లేదంటే వాటిని ఏవైనా పురుగులు వీటన్నిటిని మళ్ళీ చేపలకి వేస్తారు. సో దీని ద్వారా చేపలు పైన మొక్కలు రెండు పండించడాన్ని ఆక్వాఫోనిక్స్ అంటారు. నెక్స్ట్ వర్టికల్ ఫార్మింగ్ అంటే సేమ్ బిందు సేద్యంలానే ఉంటుంది. ఇప్పుడు లేయర్స్ లాగా వేస్తారు. కింద ఒక మొక్కలు, దానిపైన ఒక స్టూల్ లాంటిది వేసేసి మళ్ళీ దాని మీద ఒక మొక్క, ఇలా స్టెప్ బై స్టెప్ పేర్చుకుంటూ వెళ్ళి అన్నిటికీ ఒక పైన వాటర్ పోస్తే కింద వరకు మొక్కలకి వెళ్ళేలాగా చేస్తారన్నమాట. దీన్ని వర్టికల్ ఫార్మింగ్ అంటారు. నిలువుగా పేర్చబడిన పొరల్లో వ్యవసాయం చేస్తారు అనమాట. నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లోనే వేస్తారు. అంటే ఒక క్లోజ్డ్ ప్లేస్లోనే వేస్తారు. ఎక్కడ పడితే అక్కడ బయట పొలాల్లో చేసినట్లు చేస్తే కుదరదు అనమాట. ఒక మంచి ప్లేసెస్ తీసుకొని, ఇప్పుడు మనకి నర్సరీలు ఉంటాయి కదా, నర్సరీలు లాంటి వాటిలోనే ఇవి వర్టికల్ ఫార్మింగ్ ఎక్కువ చేస్తారు. నెక్స్ట్ శ్రీవరి అనేది ఉంటుంది. శ్రీవరి అనేది ఒక టైప్ ఆఫ్ గోధుమ అనమాట. గోధుమ అంటాను, వరి అనేది రైసు. సిస్టమ్ ఫర్ రైస్ ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళు తయారు చేశారు. శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అనేది శ్రీ అని అంటారు అనమాట. దీని ద్వారా తక్కువ నీరు తక్కువ పెట్టుబడితోన అధిక దిగుబడి తీసుకొచ్చు అనమాట. ఇదేం చేస్తా అంటే శ్రీవరి అనేది భూమిలోన వేర్లు లోపలికి దింపేసి వాటర్ని తక్కువగా పీల్చేసుకుంటారు అనమాట. తక్కువ పీల్చుకోవడం ద్వారా మనకి ఎక్కువ దిగుబడి వచ్చేలాగా చేస్తారు శ్రీవరి అనేది. నెక్స్ట్ ప్రిసిషన్ అగ్రికల్చర్, ఇది వచ్చేసి కొంచెం సైంటిఫిక్ అగ్రికల్చర్ అనమాట. పంట నిర్వహణ కోసం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. సపోజు పంటల్ని రక్షించడానికి కాపలాగా ఫెన్సింగ్ వేయడము, లేదంటే ఆ పంట ఎలాగో ఉండదో చూడడానికి శాటిలైట్స్ వాడడము, తర్వాత పెస్టిసైడ్ అవి కొట్టడానికి డ్రోన్స్ ఇలాంటివి వాడడం, అంటే సైంటిఫిక్ పద్ధతులు ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటారు. ఖచ్చితత్వ వ్యవసాయ పద్ధతి అంటారు అన్నమాట. ఇలా కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి. సో ఇక్కడితో మనకి 4th యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ 5th యూనిట్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.